ఫార్ములా ఈ రేసు విషయంలో విచారణ ఎదుర్కొంటున్న మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మగాడైతే తన జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో లైవ్ డిబేట్ కు రెడీ కావాలని కేటీఆర్ సవాలు విసిరారు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఒక్క పైసా కూడా అవినీతి జరగలేదన్న కేటీఆర్ అదే విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు. తాము అధికారంలో ఉన్నప్పుడు అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ను ఉద్దేశించి విమర్శలు చేసినా, ఆయన్ను ఉద్దేశించి ఏకవచనంలో ఎవరైనా మాట్లాడినా ముఖ్యమంత్రికి గౌరవం ఇవ్వొద్దా? ఇష్టారాజ్యంగా మాట్లాడతారా? ఇదేం కల్చర్ అంటూ విరుచుకుపడే కేటీఆర్ తాజాగా తెలంగాణ రాష్ట్ర సీఎంను ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇది ఆరంభం మాత్రమే, అసలు సినిమా ముందుంది అన్న ఆయన కాంట్రాక్టర్ మంత్రి పొంగులేటి బ్రోకర్ ముఖ్యమంత్రి రేవంత్ అంటూ పరుష వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. కొత్తగా మంత్రి అయిన పొంగులేటి ఎగిరెగిరి పడుతున్నాడంటూ చురకలంటించారు. మంత్రి పొంగులేటి ఎవరెవరి భూములు గుంజుకున్నాడో అన్ని బయటకు వస్తాయని వార్నింగ్ ఇచ్చిన కేటీఆర్, సీఎం రేవంత్ బ్రోకర్ కాబట్టే ఆయనను అందరూ అవినీతి పరులుగా కనిపిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ పుట్టుకతో వచ్చిన బుద్ధి పోవట్లేదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా ఈ రేస్ పై అసెంబ్లీలో చర్చ పెట్టమంటే సీఎం రేవంత్ పారిపోయాడన్న కేటీఆర్ అంతిమంగా న్యాయమే గెలుస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఫార్ములా ఈ రేస్ విషయంలో తనపై ఆరోపణల నేపథ్యంలో విచారణ కోసం ఏసీపీ ఎదుట హాజరయ్యే విషయంలో తాను తన లాయర్ల సమక్షంలోనే హాజరవుతానని పేర్కొన్నారు. అయితే దీనికి ఏసీబీ ఒప్పుకోకపోవటం తెలిసింది. ఈ నేపథ్యంలో న్యాయవాదుల సమక్షంలోనే విచారణ జరపాలని తాను హైకోర్టును ఆశ్రయిస్తానని పేర్కొన్నారు. రాజ్యాంగపరంగా, చట్టపరంగా రక్షణ కల్పించాలని కోరితే తప్పేంటి అన్న ఆయన జనవరి 9న ఏసీపీ, 16న ఈడీ విచారణకు సహకరిస్తా. రేవంత్ ప్రాధాన్యత ఫార్ములా అయితే మా ప్రాధాన్యత ఫార్మర్స్. రైతు భరోసా డైవర్షన్ కోసమే అక్రమ కేసులు పెట్టారు. 6 గ్యారంటీలు అమలు చేసే వరకు రేవంత్ ను వదిలిపెట్టేదే లేదు అని వ్యాఖ్యానించారు. ఇటీవల కాలంలో తనపై విమర్శలు చేస్తున్న మంత్రులపై కేటీఆర్ అసహనం వ్యక్తం చేస్తూ మంత్రులు న్యాయమూర్తులు అయిపోయి తీర్పులు చెప్తున్నారు. ఈ కారు రేసులో అరపైసా కూడా అవినీతి జరగలేదు. ప్రపంచంలో హైదరాబాద్ను విశ్వ నగరంగా తీర్చిదిద్దాను అంటూ తన పనితీరుపై వ్యాఖ్యలు చేశారు. తనపై పెట్టిన కేసు అక్రమమని, రాజకీయ కక్ష సాధింపు కేసుగా ఆయన అభివర్ణిస్తున్నారు. అంతేకాదు, బీజేపీ, కాంగ్రెస్ వేర్వేరు కాదని ఒకటేనంటూ ఆరోపించారు. కాంగ్రెస్ కు రక్షణ కవచంగా బీజేపీ పనిచేస్తుందన్న కేటీఆర్ తనపై నమోదైన కేసుపై కాంగ్రెస్ కంటే బీజేపీ వాళ్ళకే తొందర ఎక్కువగా కనిపిస్తుందంటూ మండిపడ్డారు. ఎలక్ట్రల్ బాండ్స్ కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, వైసీపీ కూడా ఇచ్చారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి క్విడ్ ప్రోకో అర్థం కూడా తెలియదు. కొండగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రాఘవ ఇంజనీరింగ్, మెగా ఇంజనీరింగ్ పంచుకున్నారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని రేవంత్ సునకానందం పొందుతున్నారు అంటూ నిప్పులు చెరిగారు. రాజ్యాంగం కల్పించిన హక్కును ఉపయోగించుకుంటే తప్పేంటి అంటూ ప్రశ్నిస్తున్న రేవంత్, రాజ్యాంగాన్ని గౌరవించి ఏసీపీ విచారణకు వెళితే విచారణ చేయలేదన్నారు. హైకోర్టులో తాను దాఖలు చేసిన క్వాష్ను కొట్టేసిన వైనంపై కాంగ్రెస్ నేతలు అదేదో ఘనత సాధించినట్లుగా ప్రచారం చేసుకుంటున్నట్లుగా మండిపడ్డారు. హైకోర్టు ఎక్కడా తాను తప్పు చేసినట్లుగా చెప్పలేదన్నారు. కాంగ్రెస్ నేతలు సన్నాసులు, దొంగలు అంటూ తనదైన శైలిలో ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డ కేటీఆర్ తనపై నమోదు చేసిన కేసులను న్యాయస్థానాల్లోనే ఎదుర్కొంటానని స్పష్టం చేశారు.